ఫేక్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడేసుకున్నాం కదా, ఇప్పుడు ట్రూ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం. ట్రూ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారంటే, మనకి కష్టం వస్తుంది సరే ఆ టైంలో ఫస్ట్ థాట్ వచ్చేది ఎవరు తెలుసా? ఆ ట్రూ ఫ్రెండ్. మన మైండ్లో ఫస్ట్ లింక్ అయ్యేది ఆ ట్రూ ఫ్రెండ్. మనకి ఎన్ని సిచ్యువేషన్లో ఎప్పుడైనా సరే, హ్యాపీ మూమెంట్స్లో కానీ సాడ్ మూమెంట్స్లో కానీ ఎప్పుడైనా సరే ఒక్కడు ఉంటాడు రా అయ్యా వాడి ఫ్రెండ్ అంటే. మ్యూచువల్గా నీకు ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ ఇస్తారు. అసలు వీడు ఉన్నాడురా నాకు అనేలా చాలా సపోర్ట్ ఇస్తారు. అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరు దొరుకుతారు? ఎవరు దొరుకుతారు? మనం ఏడ్చేటప్పుడు మన పక్కన ఉండేవాడే ఆ ట్రూ ఫ్రెండ్. మనం ఏడ్చేటప్పుడు దూరం పోయేవాడు ఎందుకు? మనకి అవసరం లేదు కదా. మనం బాధలో ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్పేవాడు ఫ్రెండ్. వాడు ఒక్కడున్నా చాలు కదా. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే వాళ్ళే మనతో ఉంచుకోండి. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వని వాళ్ళని నెట్టేసేయంటారు పక్కకి. అస్సలు అవసరం లేదు. అసలు వాళ్ళు మన లైఫ్లో ఉండి కూడా మనకు ప్రయోజనం ఉండదు. ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి మన లైఫ్లోకి వస్తారు. ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వద్దు, అస్సలు వద్దు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ట్రూగా నేను నమ్మి మీతో ఉంటారు చూసారా, వాళ్ళు చాలా లైఫ్ ఒక్కరున్నా చాలా తెలుసా. ఒక్క ఫ్రెండ్ ట్రూగా ఉన్నావుగా చాలా చాలా సపోర్ట్ ఇస్తారు. నువ్వు ఏం చేసినా నేను ఉన్నానరా నీకు అంటారు. అట్లాంటి ఫ్రెండ్స్ కావాలి ప్రతి ఒక్కరి లైఫ్లో. అట్లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి, అంతే చాలు లైఫ్.